వేదిక గాయకుల వేదిక ఇది, గాయకులు మాత్రమే మైక్ దగ్గర పెట్టుకోండి సార్. అలాంటిది ఈరోజు నేను కూడా ఇక్కడ వేదికను అలంకరించే అవకాశం దొరికింది. పాట పాడే వాళ్ళందరూ కూడా దైవ స్వరూపులు. ఎందుకంటే గానం ఎవరికి కూడా రాదు, అది పూర్వజన్మ చొప్పులతో వల్ల వస్తుంది మాత్రమే. సో మీలాంటి గాయకుల ముందు చిన్న కవిత, సారు ఇందాక బయటకు 5 నిమిషాలు వెళ్ళి వస్తారంటే చెప్పి వెళ్ళి బయట కూర్చొని ఇప్పటికిప్పుడు రాసిన కవిత తప్పులుంటే క్షమించండి. మధుర గాన కోకిల సీతమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మధుర స్వరాల మంజీరమై మురిపించిన ఓ మా సీతమ్మ, మమతల గీతాల మాధుర్యమై మనసును గెలిచిన మా సీతమ్మ. మధుర స్వరాల మంజీరమై మురిపించిన సీతమ్మ, మమతల గీతాల మాధుర్యమై మనసును గెలిచిన మా సీతమ్మ. సంగీత సరస్వతి కటాక్షంతో వెలిగిన మీ గానం, సహస్ర హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన సుగంధం. మీ నోట పలికిన ప్రతి పాట మాకు మధుర జ్ఞాపకం. మీరు ఆలపించిన ప్రతి రాగం అమృత ప్రవాహం. స్వరమే శ్వాసగా లయే జీవితంగా సంగీత సేవలో సాగిన మీ ఇరువురి దాంపత్యం మాకు ఆదర్శం. ఈ జన్మదిన పుణ్యవేళ ఆయురారోగ్యాలతో ఇంకా ఎన్నో వసంతాలు గాన మాధుర్యాన్ని పంచాలని, మీ స్వరం మరెన్నో తరాలకు స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నవ్వు నిత్యం వికసించాలి, మీ గానం నిత్యం గుబాళించాలి. మీ జీవితం నిండు నూరేళ్లు సౌభ్రాతృత్వాలతో కళకళలాడాలి అని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ నాగరాజు అందించే చిరు అక్షర నైవేద్యం. తెలుగు అక్షరం ఎంత మాధుర్యం ఉన్నది, ఎంత చక్కగా ఆ పంక్తుల్ని కూర్చి అక్షరాలని ఒక రాగయుక్తంగా అమర్చి రాసినటువంటి నాగరాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మళ్ళా నెక్స్ట్ టైం కూడా వచ్చి మాకు ఇలాంటి మంచి కవితలు అందించాలని, నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా రావాలని లక్ష్మీ సాయి గారిని తీసుకుని మరీ ప్రార్థిస్తున్నాం. మాస్టర్ గారు అండ్ సీత గారు, ఎందుకంటే టైం లేదు ఇంకా.